ఫిజిక్స్ లోనే మ్యాథ్స్ కష్టపడేది, ఆ ఫిజిక్స్ లోనే నేను ఎక్కువ కష్టపడితే నేను అది టార్గెట్ రీచ్ అవ్వచ్చు కదా అనే అవ్వచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇప్పుడు బాగానే ఉంటదండి. నేను ఎంతమంది బైపీసీ పిల్లల్ని చూసాను, సగం దూరం వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ చేయరు, ఫిజిక్స్ పక్కన పెట్టేసి ఎంతసేపు బాటనీ జువాలజీ చదువుకుంటా ఉంటారు. సి ఇట్ ఈస్ అబౌట్ యువర్ కెరియర్. ఎస్పెషల్లీ నేను అస్తమాన్ చెప్తా, గర్ల్స్ కి కెరియర్ చాలా అవసరం, డబ్బులు సంపాదించడం చాలా అవసరం. యూ హ్యావ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ జాబ్. ఏదో జాబ్ చేసామనేది కూడా కాదు, మంచి సంపాదన ఉండేదే కొట్టాలి. కొడితే ఆ సంపాదన రావాలి అంటే మీకు ఆప్షన్స్ బైపీసీ వైపు చాలా తక్కువ ఆప్షన్స్ ఇప్పుడున్న దాంట్లో. రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు, పేమెంట్ బాగుంది, కానీ అది కూడా ఫారిన్ కంట్రీస్ లో బాగుంటది. లేదా ఐసర్, ఐఐటీస్ లో వెళ్ళాలి రీసెర్చ్ ఉంటే. సో ఆ రేంజ్ వెళ్ళాలి అంటే చాలా హార్డ్ వర్క్ పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. దానికి ఫిజిక్స్ కెమిస్ట్రీ వదలకూడదు. బాటనీ జువాలజీ మేము వద్దన్నా మీరు చదువుతారు, బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవ్రీ డే ప్రాక్టీస్ లో నువ్వు మ్యాండేటరీగా పెట్టుకుంటాను. రోజు 20 ఫిజిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా నిద్రపోను, ఇట్లాంటి కండిషన్స్ నువ్వు స్ట్రిక్ట్ గా ఫాలో అయితే దెన్ ఇట్ ఇస్ గుడ్. లేదా ఎండ్ ఆఫ్ ద డే ఏదో జాబ్ చేసుకొని ఉంటది అంతే. అట్లా ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి మీకు, అందుకని